611 మంది కురుపం ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్న వాళ్ళు వైద్యం అందక ఏకంగా 2 పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 170 మందికి హెపటైటిస్ ఏ బారిన పడితే అంటే జాండీస్ వస్తే కనీసం చూసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వైద్య రంగం ఉంది. ఈరోజు వీళ్లకు సెప్టెంబర్ 10వ తారీఖున వీళ్ళకు జాండీస్ వచ్చినట్టుగా గుర్తిస్తే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు వరకు అంటే మధ్యలో 2 పిల్లలు చనిపోయిన తర్వాత అంజలి అనే పాప సెప్టెంబర్ 25వ తారీఖున చనిపోయింది. అక్టోబర్ 1వ తారీఖున కల్పన అనే పాప చనిపోయింది. 2 పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాలా. చివరికి స్క్రీనింగ్ చేస్తే అక్టోబర్ 1వ తారీఖున కల్పన చనిపోయిన తర్వాత అంజలి అనే పాప చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ అనే కార్యక్రమం చేస్తే 170 మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్పిటల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, స్కూళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన. 611 మంది చదువుకుంటా ఉన్న ఈ స్కూల్లో అక్కడ నాడు నేడు కార్యక్రమంలో ఆరో ప్లాంట్ పెట్టి ఆ ఆరో ప్లాంట్ కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే, ఆరో ప్లాంట్ ఉండి కూడా ఆ నీళ్లు కూడా కనీసం శుద్ధ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ ఆరో ప్లాంట్ లో ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు, నీళ్లు కంటామినేషన్ అయినాయి, పట్టించుకునే నాతులు లేడు. చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా 170 మంది పిల్లలు హాస్పిటల్ పాలై 2 పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా, ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక 200 కిలోమీటర్లు కేజీహెచ్కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి, మంచి చెయ్యాలి, పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దారిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలిశారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే క్వార్టర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో, వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూనీ చేసే కార్యక్రమం చేస్తే, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత